గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గానికి వికారాబాద్ జిల్లాకు అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన చిన్నారులు పౌష్టిక ఆహారం తినాలని భవిష్యత్తు లోపల వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆహారం నుంచి ప్రారంభిస్తే వాళ్ళకు కావలసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు కూడా మన కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఒక మంచి మనకు సైనిక్ స్కూల్ కూడా మన కొడంగల్కు తీసుకొస్తూ ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన కొడంగల్ నియోజకవర్గానికి తీసుకొస్తున్నందుకు వారికి నేను సాదరంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ సంబంధించిన స్వామీజీ గారు మన ప్రాంతంలో ఉన్న చిన్నారులకు ఒక పౌష్టిక ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి మోడర్న్ కిచెన్ ను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వాస్థలతో ఇప్పుడే ప్రారంభం చేసుకొని మేము దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి స్వాగతం తెలియజేస్తూ వాకటి శ్రీహరి గారికి మంత్రివర్యుల గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ నా సహచర శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు మరియు మన కొడంగల్ నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజల కార్యకర్తల కష్టాలు తెలుసుకునే మన ఇన్ఛార్జ్ మన తిరుపతి రెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ గురునాథ్ రెడ్డి గారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన గౌరవ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మన ఎస్పీ గారు అదేవిధంగా ఈ వేదికపై ఉన్నటువంటి అధికారులకు అందరికీ సిక్తా పట్నాయక్ మేడం గారికి అందరికీ కూడా ఈ స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మన కొడంగల్ నియోజకవర్గానికి ఒక రైల్వే లైన్ కూడా మన వికారాబాద్ నుంచి పరిగి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ నియోజకవర్గం వరకు కూడా మన శ్రీహరన్న నియోజకవర్గం వరకు కూడా ఒక రైల్వే లైన్ కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో పెట్టి సుమారు దగ్గర 500 కోట్లు భూసేకరణకు కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు ఇచ్చి ఈ రోజు మన ప్రాంతాన్ని కూడా సుభిక్షం చేయడానికి వెనకటికి సామెత ఉంది మన ఇళ్లలో మన అదృష్టం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు. అట్లా మన రేవంత్ అన్న కూడా మన ప్రాంతానికి ఒక నడిచొచ్చే కొడుకులాగా పుట్టి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయడానికి ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తూ జరుగుతుంది. ఈ రోజు ఉదయం లేవగానే ఢిల్లీకి